నంద్యాల జిల్లా డోన్ పట్నంలోని శ్రీ కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథానికి గజమాల వేసి భక్తులు హారతులు సమర్పించారు. రథోత్సవం అనంతరం స్వామివారి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ओम श्री गुरुभ्यो नमः। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామినే నమః। ఈ రోజు ఈ సంవత్సరము కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామికి 15వ తారీఖు పొద్దున తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా 15వ తారీఖు మొత్తం సాయంత్రము 4 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు, అర్చనలు, కైంకర్యాలన్నీ జరిగినాయి. ఆ తదనంతరము కూడా ఇక్కడ భరతనాట్యం జరిగింది. భరతనాట్యంలో హైదరాబాద్ నుంచి వచ్చారు. అలానే ఇక్కడనే డోన్లో నుంచి కూడా కొంతమంది డాన్సర్స్ వచ్చారు. బాగా ఘనంగా ఈ యొక్క భరతనాట్య కార్యక్రమం ముగిసింది. మరుసటి రోజు ఆ రోజే రాత్రి మొత్తము కూడా యామ పూజలు కూడా సదావంగా సుఖ సంతోషాలతో ఆ యొక్క భక్తి శ్రద్ధలతో జరిగాయి. మరుసటి రోజు ప్రాతకాలాన్నే ఈ యొక్క కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి గంగా పార్వతి సమేతుడై కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకున్నాము. ఆ రోజు తర్వాత హరికథా కార్యక్రమాలు, మళ్ళా ఈరోజు రథోత్సవము, స్వామిని నీళ్లలో తిప్పడం, తెప్పోత్సవము, తర్వాత సప్తహారతులు, అవన్నీ కార్యక్రమాలు ముగిశాయి. రేపటి రోజున స్వామికి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి డోన్లోనే కాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తజనులందరికీ కూడా ఈ యొక్క గంగా పార్వతి సమేతుడైనటువంటి రామలింగేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని ఆ యొక్క స్వామిని ప్రార్థన చేస్తున్నాం. 2026 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి డోన్ ఇక్కడ జరిగేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో లింగోద్భవం సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు వేదికజామున జరిగే కళ్యాణోత్సవము, తరువాత సాయంత్రం పిల్లల చేత నృత్య కార్యక్రమము, తర్వాత బుర్రకథ అన్నీ జరుగుతాయి. అలాగే రెండవ రోజు మన సెక్రటరీ అయినటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సెక్రటరీ అయినటువంటి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి దినదినాభివృద్ధి జరిగినట్టుగా మేము గజమాలను క్రెయిన్తో వేయించడం జరిగింది. తేరుకి చాలా చక్కగా జరిగింది. జనాలు కూడా చాలా మంది వచ్చారు. తర్వాత మేము సాయంత్రం రథోత్సవం తర్వాత తెప్పోత్సవం జరగడం జరుగుతుంది. అక్కడ పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది. పంచహారతులు ఈ సంవత్సరం కొత్తగా కొంచెం నూతనంగా ఆలోచించి సప్త ఋషుల చేత ఆ హారతులు ఇవ్వడం జరిగింది. తెప్పోత్సవం అయ్యాక మళ్ళీ దేవుని తీసుకొని వచ్చి యథాస్థానంలో పెట్టి మీ మహామంగళారతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.